బోసిని విరుపక్షి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీన ఆలూరులో జరిగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం ర్యాలీకి పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకూడదని ఈ నెల 12వ తేదీన జరిగే వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం ర్యాలీకి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు 6 నియోజకవర్గంలో ఉన్న 6 మండలాల కన్వీనర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గం కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, విద్యార్థులు అందరూ భారీ ఎత్తున రావాలని పిలుపునిచ్చారు. ఆలూరు ఎమ్మెల్యే బోసిని విరుపక్షి గ్రామాలలో పార్టీలకు అతీతంగా కోటి సంతకాల సేకరణలో సంతకాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్, ఎంపీపీ, సర్పంచ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, కో కన్వీనర్, వైఎస్ఆర్సీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ప్రైవేటీకరణ చేస్తానంటే ఎవరు ఒప్పుకునే విధంగా ఈ 12వ తారీఖున మనము మా ఆలూరోటే కాదు 175 కాన్స్టిట్యూన్సీలోన పెద్దగా ర్యాలీ జరుపుకోవాలనే విధంగా, అదేవిధంగా మా ఆలూరు కాన్స్టిట్యూన్సీకి 6 మండలాలు ఉన్నారు. 6 మండలాలు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు అయితేనేమి, మన కార్యకర్తలు అయితేనేమి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులు అందరూ కానీ దీన్ని మన జయప్రదం చేయాలనే విధంగా ఈరోజు మన పార్టీ ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. కాబట్టి ఈరోజు మనము అందరూ కలిసికట్టుగా అందరూ చేయాలనే విధంగా ఈ చంద్రబాబు నాయుడుకి, ఈ కూటమి ప్రభుత్వంకి ఖచ్చితంగా ఈ పవన్ కళ్యాణ్ కానీ అందరికి ఒకటే చెప్తున్నాము. ఖచ్చితంగా దీనికి మీకు ఇప్పుడన్నా కనువిప్పు కలిగి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలనే విధంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మోడీకి అనుసంధానం ఉన్నారు కాబట్టి మీకు కానీ ఒకటే చెప్తున్నాము. నువ్వు కానీ ఉద్యమాలు చేసినావు ఈ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ వీటిని ఈ ప్రైవేటీకరణ చేస్తే ఎంత ఇబ్బంది అనేది నీకని తెలుసు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతారో, బీదాసాదులు, బడుగు బలహీన వర్గాలు ప్రైవేటీకరణ చేస్తే కోట్లలో ఫీజులు కట్టలేరనే విధంగా చాలామంది దీని మీద మాత్రం ప్రతి ఒక్కరూ స్పందించిన దానికి ఈ సంతకాల సేకరణ ఆల్రెడీ మా 6 మండలాల్లో సంతకాల సేకరణ అయిపోయింది. మేము 12వ తారీఖు అంత భారీగా ర్యాలీకి రావాలనే విధంగా ఈరోజు మేము పిలుపునిస్తున్నాము. అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయితేనేమి ప్రతి ఒక్క పార్టీ కలిసి రావాలని, కలిసి ఉద్యమం చేయాలనే విధంగా మేము ఈరోజు పిలుపునిస్తాము. 12వ తారీఖు సిపిఐ అయితేనే, సిపిఎం కానీ ఏదన్నా కానీ, కాంగ్రెస్ అయితేనే, బీజేపీ అయితేనే ఏదన్నా కానీ ప్రతి ఒక్క పార్టీకి మేము ఒకటే చెప్తున్నాం. ప్రతి ఒక్క పార్టీ వచ్చి దీన్ని విజయప్రదం చేయాలనే విధంగా కోరుతున్నాము. ఇది మాత్రము చాలా దుర్మార్గమైన పని ఇది. ఎందుకంటే చంద్రబాబు చేసేది మహా అంటే దానికి 5,000 కోట్లు సరిపోతాయంటున్నారు. దాన్నే 5,000 కోట్లతో చేస్తే ఖచ్చితంగా అది లక్షల కోట్ల ఆస్తి అయితే ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆస్తి కల్పించుకోకుండా వాళ్ళ అస్మదీయులకే, వాళ్ళ అనుచరులకే ఇచ్చే విధంగా ఈ చంద్రబాబు నాయుడు కార్యక్రమం చేపట్టాడు. కాబట్టి మేము 12వ తారీఖు భారీ ర్యాలీగా జరుపుకోలేని విధంగా మా కార్యకర్తలందరికీ మేము ఉద్దేశం చేస్తున్నాం. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా జయప్రదం చేయాలనే విధంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి, సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, అదేవిధంగా మన జిల్లా నాయకులకి, రాష్ట్ర కార్యదర్శులకి, అదేవిధంగా మన కార్యకర్తలకి అందరికీ, అదేవిధంగా మన పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఒక పిలుపుతో మన ఆలూరు మండలంలోనే ఓన్లీ మనల్ని పిలిచి 8 మంది వచ్చిందానికి వాళ్ళకందరినీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకోసారి మనము 12వ తేదీన మెడికల్ కాలేజీలు మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, ఎందుకంటే ఈ ప్రైవేటీకరణ చేస్తామనే దానికి ప్రజా ఉద్యమం చేస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు
ఆదేశాలు ఇస్తే భారీగా దానికి స్పందన వచ్చింది. ఎక్కడ చూసినా కోటి సంతకాలు అంటే కోటి సంతకాలు కాదు, 2 కోట్ల సంతకాలు పెట్టే రెడీగా ప్రతి ఒక్క కార్యకర్తే కాదు, ప్రతి ఒక్క ఊర్లో ఉండే గ్రామంలో ఉండేవాళ్ళు టీడీపీ అయితేనేమి వైసీపీ అయితేనేమి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా సంతకాలు పెడుతున్నారు ఈరోజు. ఎందుకంటే వాళ్ళు ఇది ప్రతి ఒక్కరికి మెడికల్ ప్రైవేట్ కరం చేయాలనేది ఎవరికి వాళ్ళ టీడీపీ వాళ్ళకే ఇష్టం లేదు.